మనం జొన్న పిండితో పకోడీ చేస్తున్నాం. మనకు కావలసిన పదార్థాలు 3 ఈ సైజు ఉల్లిపాయలు 3 తీసుకోవాలి, పచ్చిమిర్చి తీసుకోవాలి, రుచికి సరిపడా సాల్టు, జీలకర్ర 1 టీ స్పూను, పసుపు 1/2 స్పూను, కారం 1/2 స్పూను, ధనియాలు 1/2 స్పూను తీసుకోవాలి. మనము ఈ ఉల్లిపాయల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. జొన్న పిండి, శనగపిండి 1 కప్పు. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఉల్లిపాయలు తీసుకుందాం. ఉల్లిపాయల్ని ఒక బౌల్లోకి, ఒక పెద్ద బౌల్లోకి ఉల్లిపాయలు తీసుకుందాం. ఈ ఉల్లిపాయల్ని బాగా తేమ వచ్చేటట్టు బాగా కలపాలి. దీనిలోనే తేమ బాగా వస్తుంది అన్నమాట. ఒక 2 నిమిషాలు ఇలాగే చేయాలి మనం. తర్వాత పచ్చిమిర్చి తీసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకుందాం. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత పసుపు కొంచెం, తర్వాత కారం. మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, కారం కూడా మనం బాగా కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. తర్వాత జొన్న పిండిని వేసుకోవాలి. జొన్నలు బాగా నీళ్ళల్లో కడిగి ఎండబెట్టి వాటిని మనం మరపట్టించి మెత్తగా ఉండాలి జొన్నపిండి. శనగపిండి కూడా వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. పిండిని మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు మనం పక్కన పెట్టుకోవాలి. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఒక కళాయిని పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసుకోవాలి.
పకోడీకి బియ్యం పిండి యాడ్ చేయవద్దండి, బాగా గట్టిగా అయిపోతాయి, తినడానికి అంత టేస్టీగా కూడా ఉండదు. కాబట్టి మనం బియ్యం పిండిని యాడ్ చేయవద్దు. శనగపిండి కూడా యాడ్ చేయకపోయినా పర్వాలేదండి, అయినా జొన్నపిండి చాలా మంచిది ఆరోగ్యానికి అసలు. కాకపోతే ఉల్లిపాయలకి అతకదని అందుకని కొంచెం శనగపిండి వేయాల్సి వచ్చింది అంతే. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు శనగపిండి వేసుకోకుండా ఒట్టి జొన్నపిండితో అయినా చేసుకోవచ్చు. అదండి, మీరు కూడా కంపల్సరిగా ఇది ట్రై చేయండి, ఓ 10 నిమిషాల్లో చేసేయచ్చు. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేయాలి. జొన్నపిండి పకోడీ రెడీ అయిందండి.